గాజుల రామారంలో పేదల ఇల్లు కూలగొట్టారని కన్నీరు మున్నీరవుతున్న ప్రభుత్వం కనికరించలేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంలు రాజులు కూడా ఇంత మూర్ఖంగా ప్రవర్తించలేదన్నారు. మీరేమి పాకిస్తాన్ బంగ్లాదేశ్ వారు కాదు కదా, భారత్ మాత ముద్దు బిడ్డలే కదా, శత్రువు దేశం మీద దాడి చేసినట్టు ఏంటి ఈ దాడి అని ఈటెల ప్రశ్నించారు. కరెంటు స్తంభాలు కూలగొట్టి కరెంటు లేకుండా తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారని అన్నారు. రంగనాథ్ నోరు లేని వారికి, దిక్కు లేని వారికి, పేదరికంలో మగ్గుతున్న వారికి కన్నీళ్లు పెట్టిస్తే నీకు మంచి జరుగుతుందా అని ఎంపీ ఈటెల ప్రశ్నించారు. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు మిగిలింది నిజమే. అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300, 400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగ మిల్చినని చెప్పుకుంటూ కదా. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. నేను అడుగుతున్నా, ఒకవేళ ఒకవేళ మీరు మీరు కూలగొట్టదలుచుకుంటే ఈ భూమిని అమ్ముకొని మీరు డబ్బులు చేసుకోదలుచుకుంటే మీరు వచ్చి ఆ బస్తీ వాళ్ళతో మాట్లాడండి. ఇక్కడ 5 బస్తీలు ఉన్నాయి. ఇక్కడ నరసింహ బస్తీ అని, సాయి నగర్ బస్తీ అని, గాలిపోచమ్మ బస్తీ అని, బాలయ్య బస్తీ అని, 5 బస్తీలు అయితే ఉన్నాయో బస్తీ పెద్దలతో మాట్లాడి, అయ్యో మీరు ఇక్కడ ఈ తాడి చెట్టు లోతు గొయ్యిలల్లా పిల్లలకు ప్రమాదం ఉంటుంది, మీకు ప్రమాదం ఉంటుంది అని చెప్పి నిజంగా నీకు మానవత్వం ఉంటే వచ్చి వాళ్ళకు మీకు అమ్మ మీకు ఇంతకంటే మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంతకంటే మంచి జాగాలు మీకు భూములు ఇస్తామని చెప్పి కౌన్సిలింగ్ చేయాలి. కానీ ఎవరితో సంప్రదించకుండా పిల్లలు జల్లలు సామాన్ అంతా కూడా కళ్ళ ముందే ఇలా బుల్డోజర్ల కింద ఆ తిప్పర్ల కింద వేసి నలిపేస్తూ ఉంటే కన్నీరు మున్నీరై ఏడుస్తున్నా కూడా కనికరించలే ఇలా ప్రభుత్వం. అంటే ఎంత నిజాం సర్కారోడు కూడా, ఆనాటి రాజులు కూడా ఇంత నీచంగా లేకుండొచ్చు. అలాంటి పరిస్థితి ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మీరు హైడ్రా సంస్థ పెట్టుకున్న నాడు ప్రజలు ఆశించిండ్రు ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటి కూల్చేస్తారు అనుకున్నాం. మీరు ప్రభుత్వ స్థలాలలో పెద్ద పెద్ద దుర్మార్గులు నాయకుల వాటి కూల్చేస్తారు అనుకున్నాం. కానీ మీ హైడ్రా పేదోళ్ళ ఇళ్ళను కూలగొట్టి పేదోళ్ళ కన్నీళ్లతో చెలగాట మారుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా రంగనాథ్ మరి ఎందుకు ఆయన ఏం ఆదేశాలు ఇచ్చిండో, తన కిందున్న అధికారులు ఏం చేసిండ్రో కానీ ఇవాళ వచ్చి చూడు. ఇవాళ నేను అడుగుతున్నా, మీకు ఒకవేళ నిజంగానే కనుక పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు కూడా వేసుకుంటారు కావచ్చు. ఇలా ఎంత వేసుకున్నారు? ఇలా హైటెక్ సిటీలో 100 ఎకరాల భూములు కబ్జా పెట్టడం లేరు. ఇవాళ మీరు శంకర్ హిల్స్ గురించి మాట్లాడుతున్నారు, 340 ఎకరాల గురించి. ఇవాళ 100 కోట్లకు ఎకరం విలువైన భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురించి రోజు పేపర్ రాస్తున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము మీకు లేదు. నోరు లేని వాళ్ళు కాబట్టి, దిక్కు లేని వాళ్ళు కాబట్టి, పేదరికంలో మగ్గే వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళ గుడిసెలు మాత్రం నువ్వు బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నావు. ఇది నీకు మంచి జరుగుతుందని చెప్పి అడుగుతున్నాను. పేదవాళ్ళ కన్నీళ్ళని చూసినోడు, పేదవాళ్ళ గూడుని చెదరగొట్టినోడు, పేదవాళ్ళ జీవితాలతో చెలగడ మాట్లాడేవాడు ఎవరికి మంచి జరగదు. వాళ్ళు చెప్తున్నారు, మా పిల్లలు ఫస్ట్ తరం మేము ఎవరైనా చదువుకోలేదు సారు, మా తాత చదువుకోలే, మా నాన్న చదువుకోలే, మా పిల్లలు ఇవాళ చదువుకుపోతున్నారు. ఆ పిల్లల పుస్తకాలు కూడా తీయలేదు. ఆ పిల్లల్ని చూస్తుంటే దుఃఖం వస్తుంది. అసలు ఆ పిల్లల్ని చూస్తే దుఃఖం వస్తుంది. అసలు ఎట్లుంటున్నారా మీరు ఇక్కడ అంటే మాకు వేరే దిక్కు అంటే కరెంటు లేదు, కరెంటు తీసేసినావు, తాగే నీళ్లు తీసేసినావు. ఏంటిది? వీళ్ళు ఎవరు? వీళ్ళైనా పరాయి పాకిస్తాన్ వాళ్ళ? వీళ్ళైనా బంగ్లాదేశ్ వాళ్ళ? వీరు భారత మాత బిడ్డలు కాదా? వీళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? వీళ్ళు బతుకు తెర కోసం వచ్చిన వాళ్ళు కాదా? ఒకవేళ నీ కుటుంబానికి అది జరిగితే, నా కుటుంబానికి అది జరిగితే ఇలా మీరు ఎట్లా ఫీల్ అవుతారో ఆలోచించండి. సాటి మనిషిని కన్నీళ్ళని అర్థం చేసుకున్నాడు.